హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంటి అమ్మాయి ఏంటి, మీ ఇంటి అమ్మాయిని ఏ ఇంటికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? లేదండి బాబు, ఈరోజు అయితే మేము ప్రెసిడెంట్ హౌస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటి ప్రెసిడెంట్ హౌస్? అదేనండి మన రాష్ట్రపతి నిలయానికి. అది కూడా మా కాలేజ్ వాళ్ళు స్పెషల్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు యూత్ స్కిల్స్ డే అనమాట. సో ఈ సెలబ్రేషన్, ఈ ఈవెంట్ ఎట్లా నడుస్తుంది అనేది చూడాలనుకుంటున్నాం. సో మేమైతే బొల్లారం, సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయానికి అయితే వెళ్ళబోతున్నాం. సో మీకు ఈ వీడియోలో టైమింగ్స్ అండ్ ఎలోవేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ అనేది అంతా చూపించాలని నేను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఫైనల్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. 3rd ఫ్లోర్ ఎక్కేసి కష్టపడి క్లాస్కి వెళ్తే ఇంకా ఎవరు రాలేదన్నమాట. సర్లే ఎవరు రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో ఫైనల్లీ మా వాళ్ళు రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసిండ్రు అనమాట పొట్టాల. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మేమందరం ఒక దగ్గర అయితే ఒక గ్రూప్స్ లెక్క ఫామ్ అయిపోయాం. అండ్ మా మేడమ్స్ అందరూ మమ్మల్ని కౌంట్ చేసి అండ్ మా నెంబర్స్ అన్నీ తీసుకునే లోపు మళ్ళీ వచ్చి ఇంకొకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ నౌ. సో ఇక్కడ స్టార్ట్ అయింది మా పాదయాత్ర. ఇట్లా అట్లా కాదు, సో ఆ ఇరుకులా ఈ ఇరుకులా పోతూనే ఉన్నామన్నమాట. సో అట్లయితే రోడ్ క్రాస్ చేసేసినాం. అండ్ ఇది ఎట్లుందంటే ఒక గొర్రె వెనకదిలి ఒక గొర్రె వెళ్ళిపోతుంది కదా, నేనైతే అట్లానే వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. జంపింగ్. ఓ మై గాడ్. సో ఫైనల్లీ అంత నడిచినాక బస్ అయితే దొరికింది. అండ్ కొంచెం పర్లేదు, అంత రష్ ఏం లేదు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ నాకు చాలా తక్కువ కాబట్టి లెట్స్ సీ. ఓకే, సో వి ఆర్ ఇన్ వేర్? ఓకే, వి ఆర్ ఇన్ సికింద్రాబాద్ ఫైనల్లీ. రాష్ట్రభవన్ పోయినట్లేదు, ఏదో ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఢిల్లీకి కలిసినట్టుంది. పోతానే ఉన్నాం మేము ఇంకా. ఇప్పుడైతే మేము రాష్ట్రపతి ఈమె బ్యాగ్లో టిఫిన్ కూడా కొట్టుకుంటుంది గాయస్. ద వ్యూ వాస్ సో నైస్. ఎవరైనా నన్ను పట్టుకుంటే ఈ వీడియో డిలీట్ చేస్తా గాయస్, మీ వరకు రాదు. సో దిస్ ఈస్ రాష్ట్రపతి నిలయం. యా, someone is commenting on dabba. Yeah, it's making more sound now. అండ్ నాకు 2 కోతులు కనిపించినాయి. ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ మాకు ఇంకా 2 కోతులు కనిపించినాయి. అగో ఈవెంట్ అయిపోయింది అందుకు ఇక్కడ నుండి వచ్చి సో వీఆర్ ఇన్ ఎంట్రన్స్. సో ఫైనలీ we came to. That's what I was saying to her. Army people not like my everyday. Yeah. సో ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసినాక మాకు ఫస్ట్ బ్యాగ్ చెకింగ్ జరిగింది. అండ్ బ్యాగ్స్ అన్నిలో కూడా ఏవైనా లైక్ ఎక్స్ప్లోజర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసేసారు. వన్స్ చెకింగ్ అయిపోయాక మేము బయటకు వచ్చేసినాం అనమాట. సో బయటకు వచ్చేసినాక అక్కడ నుంచి కూడా మా సెమినార్ హాల్కి నడవడానికి ఇంకా చాలా టైం పెట్టింది. బట్ స్టిల్ మేము నడుస్తూ ఉన్నాం. మాకు ఎంత నడిచినా అంటే హానెస్ట్లీ నాకు డౌట్ వచ్చింది, మేము వెళ్ళేటప్పటికల్లా సెమినార్ అయిపోతుందేమో అనుకున్నాం. బట్ ఇట్స్ నాట్. మేము వెళ్ళేటప్పటికి ఇంకా అప్పటికి స్టార్ట్ అయిందన్నమాట. అండ్ ఇట్ వాజ్ వరల్డ్స్ యూత్ స్కిల్స్ డే. అండ్ దాని మీద ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్ మీద ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే కదా. సో ఇలాంటి ఈవెంట్ మేము అటెండ్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఫైనల్లీ మేము ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అన్నమాట. సో ఇంకా కాస్త నడిస్తే ఇంకా నడుస్తూనే ఉన్నాం అనమాట. చాలా దూరం అనమాట ఇక్కడ నుంచి. సో ఇంకొంచెం దూరం వెళ్ళినాక మాకు నాలెడ్జ్ గ్యాలరీ అని కనిపించింది. సో మేము మళ్ళీ సెమినార్ అటెండ్ అయినాక అక్కడికి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఈయన నేను ఫోటో తీస్తాను, అందరు నన్ను తీస్తే. అండ్ I don't want to get embarrassed of a vlog.
దిస్ ఈజ్ సునకం కుక్క గ్రామసింహం డాగ్ దిస్ ఈజ్ సో నైస్ అండ్ వీఆర్ నియర్ రాష్ట్రపతి నిలయం. సో ఫైనల్లీ వ్యూ బాగుంది కదని ఇక్కడైతే మా మేడమ్స్ వచ్చి ఒక ఫోటో అయితే తీసుకున్నారు. మళ్ళీ అక్కడ నుండి మేము స్టార్ట్ చేసినామన్నమాట మళ్ళీ సెమినార్ వెళ్ళడానికి. అండ్ ఆ ఫ్లాగ్ ఉంది కదా, ఇక్కడ నుండి మేము ఎంత దూరం వెళ్తే ఫ్లాగ్ కనిపించింది లిటరల్లీ అనిపించింది. See here also they are fighting indecent fellows. Indecent fellows. And here a kitchen is there, main kitchen is there. Wow. Dining room unte hoy dinne show. Yeah, Hyderabad. Yeah. Williams, Hyderabad, yes. How much of Padavaka? No. Maria. Wow. And this is Rashtrapati main. Excuse me. ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ అయిపోతుంది, మేము వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నాం. We are late, Latif. We came late. We'll eat. We'll go. We are not here to gain knowledge. We are here for the vacation. For visitors. Nice chairs they have kept for us to sit there. యా. సో మేము ఆల్రెడీ లేట్ వచ్చినామంటే ఇక మేము ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని మా వాళ్ళు ఇంకా గడబడి చేసి రండి అంటే సో ఫైనల్లీ మేము లోపలికైతే వెళ్ళిపోయాం. Thank you, sir. Sinod, sir. Thank you for coming to today's program. Yeah. So, ఇప్పటివరకు సో ఫైనల్లీ వి గాట్ టు మేము మీ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి If you don't feed your mind with success, it will rot with mediocrity. What you do every day will dictate your future. But technology is transforming. Okay, and done with this, now generative AI is the new rocket. So, ఎప్పుడో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చాలా రోజులు నాటిది. అండ్ ఇక్కడ వచ్చేసి మినిమం ప్రాజెక్ట్స్ ఇవన్నీ జస్ట్ లైక్ నార్మల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ వాజ్ లైక్ చాలా థాట్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో స్టూడెంట్స్కి అయితే ఇలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అంటే ఇలాంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు అనిపిస్తుంది మన ఇండియాలో ఇంతకంటే కనిపించని చాలామంది సైంటిస్టులు ఇంకా ఉన్నారు అని. అండ్ దీనికంటే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా మీరు ఎవరు చూడరు కదా నేను లెంతీ చేస్తే, సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేసిన. అండ్ నేను ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసేసి కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసి ఫైనలీ వచ్చేసినాం మా ఫ్లాగ్ దగ్గరికి. సో ఇంతగానం ట్రావెల్ చేసినాక వచ్చాం ఫ్లాగ్ దగ్గరికి అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ దెన్ లేటర్ కొంచెం మాకు కూడా ఆకలి వేసి లంచ్ కోసం అని చెప్పేసి వచ్చేసినాం. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకైతే స్క్రీన్ కనిపించింది. ఆ స్క్రీన్లో అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో ఆ స్పీచ్ ఇంకా నడుస్తూ ఉంది, బట్ మేమే బయటకు వచ్చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి కిడ్స్ సెక్షన్. ఆబ్వియస్లీ మేము కిడ్స్లా కనిపించాం కాబట్టి మమ్మల్ని ఆడనీయలేదు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫుడ్ అయితే తీసుకొని కొంచెం రిలాక్స్ అయిపోయాము. అండ్ మా వాళ్ళు ఫుడ్ని ఎక్కువగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసారు. మొత్తం బాక్స్ తీసేసి అన్నీ చేసేసినాం. అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఫౌంటైన్. ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది మాకు. అండ్ దెన్ ఫైనలీ మళ్ళీ మేము నెక్స్ట్ చెప్పాను కదా అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని, వాటి కోసం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.